హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ న్యూ ఇయర్కి ఎలాంటి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయకుండా, కలర్స్ యాడ్ చేయకుండా మంచి ఫ్లఫీ అయిన కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంట్లో పిల్లల కోసం నేను ఇవాళ చూపిస్తానమాట. చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో. సో ఇలానే రావాలంటే నేను చెప్పిన ప్రాసెస్ అంతా ఫాలో అయ్యి నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి చూడండి ఒకసారి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి 1 కప్ బెల్లం పౌడర్ అనమాట. సో పిల్లల కోసం కాబట్టి హెల్తీగా చేసుకోవాలని. సో నెక్స్ట్ వచ్చేసి 1 కప్ సుజీ రవ్వ, అదే ఉప్మా రవ్వ అంటారు కదా అది. సో నెక్స్ట్ వచ్చేసి 1/2 కప్ గోధుమ పిండి అనమాట. హెల్తీగా చేద్దామని మైదా యాడ్ చేయకుండా గోధుమ పిండి యాడ్ చేసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి 1/3 కప్ ఆఫ్ కర్డ్, 1/3 కప్ ఆఫ్ బటర్ అండ్ 1/3 కప్ ఆఫ్ మిల్క్. సో ఇంకా మొత్తం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. సో ఫస్ట్ వచ్చేసి మనం ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి మనం 1 కప్ తీసుకున్న సుజీ రవ్వని యాడ్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం 1/2 కప్ గోధుమ పిండి తీసుకున్నాం కదా, సో దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇవి రెండింటిని మంచిగా మిక్స్ చేసేసుకొని మిక్సర్ జార్లో మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. సో ఇలా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. మొత్తం ఇదంతా మంచి ఫైన్ పౌడర్ లాగా రెడీ అవ్వాలి ఇప్పుడు. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ముందుగా మనం 1 కప్ ఆఫ్ బెల్లం పౌడర్ యాడ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ 1/3 కప్ ఆఫ్ బటర్ని యాడ్ చేసుకోవాలి, మెల్టర్ బటర్ని. నెక్స్ట్ 1/3 కప్ ఆఫ్ కర్డ్ని తీసుకొని అది కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న ఈ 3 ఇంగ్రీడియంట్స్ని మంచిగా ఒక విస్కర్ తీసుకొని విస్క్ చేసుకోవాలన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా బ్యాటర్ లాగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా బ్యాటర్ లాగా రెడీ చేసుకున్న దీంట్లో ఇప్పుడు మనం ముందుగా మిక్సీ బట్టి పెట్టుకున్న రవ్వ పౌడర్ ఉంది కదా, సో ఆ పౌడర్ని ఇందులో యాడ్ చేసేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాతకి 1/3 కప్ ఆఫ్ మిల్క్ని అందులో యాడ్ చేసేసేయండి. దీన్ని మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి, బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసేసుకోండి. చూడండి బ్యాటర్ ఇలా రెడీ అయింది. సో ఇప్పుడు దీన్ని ఒక 30 మినిట్స్ వరకు అలా రెస్ట్లో ఉంచాలన్నమాట. సో నాకు బేక్ చేసుకోవడానికి టైం ఉంది కాబట్టి సో నేను 1 అవర్ పాటు పెడుతున్నా. సో అట్లీస్ట్ ఒక 1/2 అవర్ అయినా పెట్టాలన్నమాట ఇలా. సో దానివల్ల రవ్వ అనేది నాని పులిచి మంచిగా కేక్ అనేది పొంగుతుంది. 1 అవర్ పాటు రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి బ్యాటర్ని విస్కర్తో మంచిగా మిక్స్ చేసేసుకోండి. విస్క్ చేసుకున్న తర్వాత ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ దాంట్లోకి చిటికెడు బేకింగ్ సోడా వేయండి, వంట సోడా. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని మిల్క్ యాడ్ చేసుకోండి ఇందులోనే. ఇప్పుడు ఈ యాడ్ చేసుకున్న ఐటమ్స్ అన్నీ ఒకసారి మళ్ళీ మంచిగా మిక్స్ చేసేసుకోండి ఈ బ్యాటర్లో కలిసేలాగా. చూడండి ఇలా మంచి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్కి మంచిగా నీట్గా ఆయిల్ అప్లై చేయాలన్నమాట. సో ఏ ఆయిల్ అయినా పర్లేదు. సో లైట్గా ఆయిల్ అప్లై చేయండి గిన్నెకి. నెక్స్ట్ ఇప్పుడు దాని మీద పొడిపిండి జల్లుకోండి. సో దీనివల్ల ఏమవుతుంది అంటే కేక్ అనేది మన బౌల్కి స్టిక్ అవ్వకుండా మంచిగా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట. సో ఇలా మనం బ్యాటర్ అంతా యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు గార్నిష్ కోసం ఇందులో కాజు అండ్ బాదంతో గార్నిష్ చేసేస్తున్నా. నేనైతే ఇలా గార్నిష్ చేసేసుకున్నా గాయస్. ఇప్పుడు దీన్ని బేక్ చేసేద్దాం. చూడండి ఇలా ఓవెన్లో పెట్టి బేక్ చేసుకుంటున్నాం అన్నమాట. సో మీకు ఫైనల్ అవుట్పుట్ చూపిస్తాను ఇప్పుడు. చూడండి కేక్. సో మనకి ఫస్ట్ సైడ్స్ని నైఫ్తో కొంచెం ఇట్లా గ్యాప్ ఇచ్చుకుంటూ కట్ చేసుకోవాలన్నమాట. దానివల్ల కేక్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది బౌల్లో నుంచి. చూడండి గాయస్ కేక్ అయితే ఎంత బాగా వచ్చిందో.
సో చాలా స్పాంజీగా వచ్చింది కదా. సో మేము ఈ న్యూ ఇయర్కి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో నెక్స్ట్ ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. సో ఇప్పటికైతే బాయ్ బాయ్, నేను ఉంటా.